హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఈరోజు మనం వచ్చేసి టాటా సర్వీస్ సెంటర్లోనే అయితే ఉన్నాం. దీని గురించి ఎక్కడుంది ఏంటి డీటెయిల్స్ అయితే మీకు తెలుసు కదా. సో ఈరోజు మన బండి వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో అయితే ఒకసారి అయితే చూద్దాం రండి. అండ్ లోపలనైతే మెయిన్ వైరింగ్ అయితే ఎక్కింది. క్యాబిన్ వైరింగ్ అయితే మొత్తం ఇక్కడ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ లోపల సామాన్లు కూడా తీసుకొచ్చి అయితే ఇక్కడ సైడ్కి అయితే పెట్టేశారు. అండ్ మన పాత బండిలో కొన్ని సామాన్లు అయితే ఇప్పేస్తూ ఉన్నారనమాట. వైరింగ్ మొత్తం ఇక్కడ కొత్త వైరింగ్ అయితే వచ్చేసింది. అండ్ డీజిల్ ట్యాంక్ కూడా ఈరోజు అయితే ఎక్కిచ్చేసేయడం అయితే జరిగిందనమాట. అండ్ చాలా వర్క్ అయితే ఈరోజు నేను వచ్చినాక కంప్లీట్ అయితే అవుతూ ఉంది. అండ్ కొత్త పార్ట్స్ అయితే అన్నీ తీసుకొచ్చి అయితే పెట్టారు. ఇప్పుడు మన పాత క్యాబిన్కి ఏమేమి అయితే వస్తువులు ఉన్నాయో అవన్నీ ఏమేమి ఇప్పుతున్నారు ఏంటిది, అండ్ దీనికి ఏమేమి ఫిట్ చేస్తున్నారు, ఇవన్నీ మ్యాటర్ అంతా ఈ వీడియోలోనే అయితే ఉంటుంది అనమాట. ఈరోజు జరిగే వర్క్ అంతా. అండ్ ఈరోజే మనకు రేడియేటర్ కూడా కొత్త రేడియేటర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందే చూసామన్నమాట షిప్మెంట్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి. ఈరోజే డెలివరీ కూడా అవ్వచ్చు అది కూడా. అండ్ అది కూడా ఒకసారి అయితే చెక్ చేయాలి. సో ఈరోజు వీడియోలో మొత్తం బండికి ఏమేమి వర్క్ జరుగుతుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో రోజులైతే పట్టదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ మన బండి రోడ్డు మీదకి ఎక్కే రోజులైతే దగ్గరికి అయితే వచ్చేసినాయి. సో ఈరోజు వర్క్ అయితే చూసేద్దాం పదండి. మనం వన్ సైడ్ అనుకుంటూనే ఉండగానే మన పార్సల్ అయితే వచ్చేసింది అనమాట. ఇందులో మనకు కావాల్సిన ఒక ఐటెం అయితే వచ్చింది. అదేంటంటే ఒక రేడియేటర్ అన్నమాట. రేడియేటర్ ఆల్రెడీ వచ్చింది ఒకటి, కాకపోతే అది చిన్న డ్యామేజ్ అయితే రావడం అయితే జరిగింది. అయితే దాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్కి పెట్టేసుకొని వాళ్ళు మళ్ళీ బ్యాగ్ అయితే పంపించేశారు. మళ్ళీ మనకు కొత్త రేడియేటర్ అయితే తెప్పించారనమాట. ఇప్పుడు వచ్చిన డీజిల్ ట్యాంక్ వచ్చేసి ఇంకో వెహికల్కి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలా వరకు అయితే పెద్ద పెద్ద వెహికల్స్ రిపేర్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఏదైనా పెద్ద వెహికల్ టాటాకి సంబంధించిన వెహికల్స్ ఏమన్నా రిపేర్స్ ఏమైనా ఉంటే మీరు కూడా ఈ షోరూమ్ని తప్పకుండా సంప్రదించాలని అయితే కోరుకుంటా ఉన్నాను. సో మ్యాక్సిమం అయితే వర్క్ అయితే ఫాస్ట్గానే ఉంటుంది. ఒకవేళ మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అలాంటిది ఏమన్నా ఉంటే ఆ ఇన్సూరెన్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇన్సూరెన్స్ వన్స్ సబ్మిట్ అయిపోయి పేపర్స్ రికార్డ్ మొత్తం సబ్మిట్ అయిపోయి మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తిస్తుంది అని తెలిస్తే మాత్రం మనకు ఆల్మోస్ట్ వర్క్ అయితే చాలా స్పీడ్గా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు వుడెన్ కార్ట్ అయితే దించుతూ ఉన్నారు కదా. సో ఇదే వుడెన్ కార్ట్లో మనకైతే మన కొత్త రేడియేటర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న డీజిల్ ట్యాంక్ కూడా సేమ్ మన బండికి ఉన్న డీజిల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ట్యాంకే. ఎందుకంటే ఆ రోజు వచ్చేసి ఒక వెహికల్ మనకు రోడ్డు బయట దొంగలు డీజిల్ ట్యాంక్, ఈ పాలిమర్ ట్యాంక్స్ కదా, అవి కట్ చేసి డీజిల్ దొంగతనం జరిగితే ఇంకో కొత్త ట్యాంక్ అయితే వేరే వెహికల్కి అయితే తెప్పించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన పాత వెహికల్లో ఆ సీట్ని అయితే విప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. అదైతే మొత్తం అందులో ఇరుక్కొని అయితే పోయిందనమాట. సో బోల్టులు అంటే మొన్న వెల్డింగ్ తోటి అంటే మన ఫైర్ తోటి కట్ చేద్దామని చూసినాం, కానీ ఆ రోజు అయితే లేట్ అవ్వడం వల్ల కటింగ్ అయితే జరగలేదు. సో ఈరోజు అయితే విప్పేస్తూ ఉన్నారు లోపల మొత్తం. ఇందులో ఏసీకి సంబంధించిన పైప్స్ కూడా మనకు లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటాయి అన్నమాట. ఈ సీటు విప్పితే మనకు ఆ ఏసీకి సంబంధించిన పైప్స్ అండ్ కొంత వైరింగ్ అలాంటి మొత్తం అయితే అందులోనైతే ఉంది. అది మొత్తం అయితే విప్పేస్తారు. ఇక్కడ డాష్ బోర్డ్ అయితే మొత్తానికి తీసేసి పక్కన అయితే పెట్టేశారు. ఈ సీట్ ఒకటి వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న పైప్స్ కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం ఇక్కడ పైన సన్ వైజర్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా ఈ సన్ వైజర్స్ అయితే నేనైతే అసలు సీల్ కూడా తీయాలి, అంటే దానికి ఉన్న కవర్ కూడా అట్నే అయితే ఉందన్నమాట. సో ఇదే సన్ వైజర్ అయితే మనకు కొత్తగా వచ్చిన క్యాబిన్ లోపలికి కూడా ఫిట్ చేయడానికి అయితే వస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా లోపల బ్యాక్ సైడ్ స్లీపర్ సీట్ ఉంది కదా, ఆ సీట్ కూడా ఇప్పేసి అయితే బయట పెట్టేశారు. అదే సీటు మనకు స్లీపర్కి అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన మొత్తం అన్ని ఏసీ పైప్స్ అయితే ఇప్పేస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మన రేడియేటర్ కూడా కొత్తది అయితే రావడం అయితే జరిగింది. ఈ రేడియేటర్ని కూడా ఒకసారి అయితే ఇప్పించి ఒకసారి అయితే చెక్ చేద్దాం. చెక్ చేస్తేనే మనకు ఏమైనా డ్యామేజ్ అవి ఉన్నా కూడా కనిపిస్తాయి కదా. సో అవి చెక్ చేసేసి దీని లోపలికి ఎక్కిచ్చేస్తే అయిపోద్ది. అండ్ మ్యాక్సిమం ఇట్లా వుడెన్ కార్ట్లో ప్యాక్ అయ్యి వచ్చిన ఏ వస్తువు కూడా మనకు డ్యామేజ్ అయితే రాదనమాట. మనకు డైరెక్ట్ ఇట్లా కాటన్ బాక్సుల్లో వచ్చేదే ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ వుడెన్ కార్ట్స్లో అయితే మనకు ఏ ఐటెం వచ్చినా మనకు ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదు. సో అక్కడ పక్కన ఉన్న టిప్పర్ కూడా మొన్న రేడియేటర్ ఫాల్ట్ ఉంటే ఆ రేడియేటర్ కొత్తది అయితే వేసారు. ఈ పక్కన ఉన్న వుడెన్ కార్ట్ ఉంది కదా, సో అందులో ఆ రేడియేటర్ అయితే వచ్చింది. సో మనది కూడా ఒకసారి అయితే ఇప్పేసి అయితే చూద్దాం. అండ్ ఇంకా మన పాత చాసిస్కు ఉన్న పనికొచ్చే ఐటమ్స్ అయితే తీస్తూ ఉన్నారు. అవన్నీ తీసేసి కూడా మనకు
ఈ కొత్త చాసిస్కి అయితే ఎక్కడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ మన పాత క్యాబిన్లో ఉన్న వైపర్ మోటారు, ఏసీకి సంబంధించిన అసెంబుల్ ఇవన్నీ అయితే ఇప్పేస్తూ ఉన్నారు అటు సైడు. అవన్నీ ఇప్పినాక కూడా అవి అయితే తీసుకొని వచ్చి దీనికైతే ఫిట్టింగ్ అయితే అవుతుంది అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గానే అవుతూ ఉంది. అండ్ ఈ రేడియేటర్ ఎక్కేస్తే మనకు ఫ్రంట్ సైడ్ అసెంబ్లీ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇటు మనకు ఎంసీబీ యూనిట్ అయితే వచ్చింది, అది కూడా ఎక్కించేయాలి. సెల్ఫ్ మోటరు, ఆల్టర్నేటర్ ఇవన్నీ కూడా రిపేర్ అయితే అయిపోయినాయి అన్నమాట. జస్ట్ అవి మనకు తీసుకొని వచ్చేస్తే డైరెక్ట్ ఇందులో బండిలో ఎక్కిచ్చేసేయడమే. ఈ మంత్ ఎండ్ వరకు అయితే మన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోద్ది. సో ఇప్పుడు ఏమేమి వర్క్స్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూసేద్దాం. అండ్ మనకు ఆ బండి క్యాబిన్, పాత క్యాబిన్ నుండి మనకు వైపర్ మోటార్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదన్నమాట. సో ఇప్పుడు ఈ వైపర్ మోటార్ అనేది మనకు దీనికైతే ఎక్కిచ్చేస్తారు వచ్చేసి. అండ్ ఈ పైప్ వచ్చేసి, ఈ పైప్ మనకు మన కార్లకు వాషర్ వస్తాయి కదా, గ్లాస్కు వాటర్ వాషర్ వస్తాయి కదా, సో మన లారీకి కూడా అలాంటి వాషర్ అయితే ఉంటుంది. సో ఆ పైపు సిస్టమ్ వచ్చేసి దాందే. ఆ లెఫ్ట్ సైడ్ సీట్ అయితే కొంచెం బాగా ఇరుక్కపోయింది, దాన్ని తీయడానికి అయితే చాలా ట్రై చేస్తూ ఉన్నారు అన్నవాళ్ళు. సో ఆ సీట్ తీస్తే మనకు కొన్ని అవసరమయ్యే పార్ట్స్ అయితే బయటికి వస్తాయి, ఏసీ పైప్స్ అలాంటివి. అండ్ ఈరోజు వచ్చేసి బండి స్పీకర్స్ అండ్ మనకు ఏసీడీసీ కన్వర్టరు ఇవైతే తీసి అయితే బయట పెట్టాను. మళ్ళీ వర్క్ అయితే చేస్తాయి అన్నమాట. స్పీకర్స్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఇది వచ్చేసి మళ్ళీ బండి మొత్తం కంప్లీట్ అయిపోయాక మనం అయితే చేసుకోవచ్చు. సో మనకు నిన్న విండ్షీల్డ్, ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే ఎక్కిచ్చేశారు. ఇప్పుడు వచ్చేసి మనకు వైపర్ మోటార్ అయితే ఎక్కుతా ఉంది లోపలికి. సో వైపర్ మోటార్ ఎక్కిచ్చేసి ఇక్కడ మనకు దాని వైపర్ క్లీన్ చేసే బ్లేడ్స్ ఉంటాయి కదా, వైపర్ బ్లేడ్స్, అవి కూడా అయితే ఇప్పుడైతే ఎక్కిచ్చేస్తారు. సో ఇందులో లోపల ఉంది వచ్చేసి మనకు వైపర్ మోటార్ అన్నమాట. అండ్ లోపల విండ్షీల్డ్ కూడా మనకు ఎక్కడం అయితే జరిగింది. లోపల విండ్షీల్డ్ వచ్చేసి బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ ఉంటాయి కదా, పిల్లల ఫొటోస్ అయితే కొట్టించాను, మీకు గుర్తుండే ఉంటుంది. సో అదైతే ఏం డ్యామేజ్ అవ్వలేదు, కాబట్టి అది పెట్టించేసాము అట్లాగే. అండ్ లోపల ఫ్రేమ్ అయితే వస్తాయి కదా, ఆ ఫ్రేమ్ వస్తే మనకు ఇక్కడ పైన లేచింది కదా రబ్బర్ బీడింగ్, ఆ రబ్బర్ బీడింగ్ లేచి ఉన్నది అయితే కవర్ అయిపోద్ది. ఇంకా మనకు కొంచెం వర్క్ అయితే ఉందన్నమాట లోపల, అందుకనే అది అట్నే ఆపారన్నమాట. సో ఈ వైపర్స్ ఎక్కిచ్చేసాక లోపల ఎక్కేసి ఏమేమి వర్క్ కంప్లీట్ అయింది లోపల అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు మన రేడియేటర్ అయితే ఓపెన్ అయితే చేస్తూ ఉన్నాం, అంటే అది ఎట్లా ఉంది, దాని కండిషన్ ఎట్లా ఉంది అనేది చూడడానికి. సో వుడెన్ కార్ట్లో ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, అందుకనే మ్యాక్సిమం ఇది నాకు తెలిసి మదర్ ప్లాంట్ నుండే వచ్చినట్టుంది, జంషెడ్పూర్ నుండి. ఈ మదర్ ప్లాంట్ నుండి నాన్న వచ్చింది. ఓకే, మదర్ ప్లాన్ నుంచి వస్తాయి. సెట్ ఎప్పుడైనా ప్లాన్ నుండి వస్తాను. ఉండండి, వేసినాక వేసి మొత్తం ఫిట్టింగ్ అయినాక తీసేస్తే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150
అయితే లోపలికి ఎక్కుదాం. లోపలికి ఎక్కి మనకు వైరింగ్ ఇట్లా ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం. ఏమేమి వైరింగ్ ఏంటిది కథ అని. ఇది మా సైట్ ఉంటుంది బండి. సరే డీరా చూపిద్దాం. సో ఇది మెయిన్ వైరింగ్, క్యాబిన్ వైరింగ్. ఈ వైరింగ్ అంతా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు మొత్తం ఫ్యూజుల యూనిట్ ఇదంతా. ఈ ఈ వైరింగ్ అంతా మనకు కొత్తదైతే చేయించేసినాం. అండ్ అటు సైడ్ పెడల్స్ కూడా ఫిట్ చేయడం అయితే జరిగింది. సో బ్రేక్ పెడల్, క్లచ్ పెడల్ అయితే పెట్టేశారు. ఇక్కడ ఎక్సిలేటర్ పెడల్ అయితే ఇంకా పెట్టేయాలి. మనకు డోర్కు సైడ్ ప్యానల్స్ కూడా అవి అయితే పెట్టేస్తారు ఇప్పుడు. ఈ గ్లాసులు నిన్న ఎక్కించారనమాట. ఫ్రంట్ గ్లాస్ ఇది వచ్చి అండ్ బ్యాక్ సైడ్ ఈ గ్లాస్ ఇవి వచ్చేసి నిన్న ఎక్కియడం అయితే జరిగింది. ఇంకా మనకు బ్యాలెన్స్ ఏమిటి అంటే అసలు వాస్తవానికి ప్యానల్స్ అయితే ఎక్కాలి, పై ప్యానల్స్. మనకు లేట్ ఏంటంటే ఇప్పుడు పైన క్యాబిన్ లైట్స్ అయితే ఉంటాయి కదా, ఆ లైట్స్కి సంబంధించిన వైరింగ్ అయితే ఇంకా కావాల్సింది అయితే ఉంది. వైరింగ్ ఆల్రెడీ వచ్చింది, జస్ట్ వైరింగ్ లోపల ఎక్కిచ్చేస్తే మనకి ప్యానల్స్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే మనకు ముందే ప్యానల్స్ ఎక్కిచ్చేసి తర్వాత వైరింగ్ చేసుకుంటే అంత సైడ్ ప్యానల్కి మొత్తం ఇట్లా చేతుల గుర్తులు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా అని చెప్పేసి ప్యానల్స్ అయితే వేయలేదు. లోపల ఈ పైన వైరింగ్ అంతా అయిపోయినాకనే మనకు లైట్స్ పెట్టేస్తారు, అంటే ప్యానల్ అయితే వేస్తారు వైరింగ్ గుంజాక. మనం నెక్స్ట్ వచ్చేసరికి ఈ డాష్ బోర్డు, స్టీరింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో రేడియేటర్ అయితే ఇప్పుడు వచ్చింది కదా, అది వచ్చేసి మనకు ఫ్రంట్లో వచ్చేస్తుంది. అదైతే ప్రస్తుతానికి అయితే లోపల పెట్టేస్తూ ఉన్నారు. రేడియేటర్ చెక్ చేసామన్నమాట. చెక్ చేసి మళ్ళీ డబ్బాలో అయితే పెట్టేస్తూ ఉన్నారు. అదైతే మళ్ళీ ఇటు సైడ్కి మన ల్యూబ్స్ దాంట్లోనైనా ఎందులోనైనా స్టోర్ అయితే చేస్తారు. మనకు మళ్ళీ దీంట్లో ఫిట్ చేసే టైంలో మనకి ఇక్కడ ఫిట్ చేస్తారు కదా, ఆ టైంకి మనకు తీసేసి ఇందులో ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. సో వైపర్ మోటార్ అయితే ఎక్కిచ్చేసారు. మనకు సైడ్ మిర్రర్స్ కూడా ఇవి మన పాత మిర్రర్స్, వీటికైతే ఏం డ్యామేజ్ కాలేదు. ఇవి వచ్చేసి రైట్ సైడ్కి అయితే ఎక్కడం అయితే జరిగింది, ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కాలి. అండ్ బంపర్ కూడా వచ్చింది. బంపర్ కూడా మనకు రైట్ సైడ్ అయితే బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 3 పీస్ బంపర్ కదా, సో రైట్ సైడ్ అయితే బాగానే ఉంది. మనకు మధ్యది అండ్ లెఫ్ట్ సైడ్ బంపర్ అయితే వచ్చినాయి అన్నమాట. అవి కూడా ఎక్కిచ్చేస్తారు. వెదర్ చూస్తే మాత్రం కొంచెం మబ్బు చేసినట్టు అయితే ఉంది, గాలి అయితే వస్తూ ఉంది. మ్యాక్సిమం ఇక కొంచెం ఇప్పుడే బయలుదేరితే మంచిది ఇంటికి, ఎందుకంటే మళ్ళీ చీకటి అయితే వర్షం వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో ఇప్పుడు మనకు ఈ ఆల్టర్నేటర్ ఇవన్నీ వచ్చేసి మనకు ఇక్కడే రిపేర్ అయితే వెళ్ళినాయి అన్నమాట. ఎలాంటి ఇంజన్కి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మనకు అవి రెండు కూడా వచ్చేస్తే అవి ఎక్కిచ్చేస్తారు. అవి ఎక్కిచ్చేసి ఏసీ పైపులు అవన్నీ అయితే ఎక్కిచ్చేస్తారు. అవన్నీ అయిపోయాక లాస్ట్కి మనకు రేడియేటర్ అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. లేకపోతే మనకు ఫ్యాన్ ఇట్లా ఆ బెల్ట్ ఇట్లా వేసేటప్పుడు మనకు అడ్డం వస్తాయి కదా, సో ఇదైతే లాస్ట్కి ఎక్కిస్తారనమాట. మనకు బ్యాటరీస్ కూడా ఒక బ్యాటరీ అయితే చెక్ చేయాలి, రెండు చెక్ చేయాలని చెప్పేసి అయితే అన్నారు. నాకు తెలిసి అయితే నేను ఇటు సైడ్ ఉన్న బ్యాటరీ అయితే పోయిందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అండ్ మనకు ఇక్కడ డీజిల్ ట్యాంక్ది అది వచ్చేసి మనకు సెన్సార్కి సంబంధించింది ఉంటాయి కదా, అంటే మనకు ఎంత ఫ్యూల్ ఎందులో బ్యాలెన్స్ ఉంది ఏంటి అని చెప్పేసి అది వచ్చేసి అయితే ఇక్కడ ఫిట్టింగ్ అయితే అవుద్ది అన్నమాట. సో అది వచ్చేసి ఇప్పుడు ఫిట్ చేస్తారు. అండ్ కొన్ని ఇవన్నీ ఫిట్టింగ్ అయితే చేయాల్సినవి అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్కి వస్తాయి కదా, మనం జాతీయ జెండా రేడియం వేయించిన ఫ్రేమ్ అన్నమాట. ఇవి రెండు కూడా ఇప్పుడు ఎక్కిస్తారా మరి ఏంటి అనేది అయితే తెలీదు. ఆల్మోస్ట్ వెదర్ కూడా చూసుకోవచ్చు, మబ్బు చేసినట్టు అయితే ఉంది. ఇంతసేపు గాలి కూడా మంచిగానే దంచింది, మళ్ళీ ఆగిపోయింది. ఏందో నేను వీడియో తీస్తాననే ఆగిపోయినట్టుంది ఎప్పుడు. ఇంకోటి వచ్చేసి మనకు ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో రేపు కమిన్స్ కంపెనీ వాళ్ళు అయితే వస్తారంట. వాళ్ళు వచ్చి ఒకసారి అయితే చెక్ చేస్తారు. అది చెక్ చేసి దాన్ని ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఈ పైప్ ఏదైతే ఉందో ఇక్కడ మనం డ్యామేజ్ అయిన పైప్ ఉంది కదా, ఆ పైప్ అయితే కొత్తది అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉంది కదా అదే ఆ పైపు, అది కూడా ఫిట్టింగ్ చేస్తారు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అయితే
ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తే దానికి ఏమంటే ఈ పైప్ అయితే అంటే మన కొత్త పైప్ అయితే వచ్చింది కదా, అది ఫిట్టింగ్ చేసేవాళ్ళం. కాకపోతే అది రేపు వాళ్ళు చెక్ చేశాక చూస్తా అన్నారు. చూశాక మనకు ఫిట్టింగ్ అయితే అయిపోద్ది. ఈ వెదర్ కండిషన్స్ ఏందో అసలు అర్థం కావట్లేదు. మధ్యాహ్నం అయితే అసలు టీ షర్ట్ మొత్తం చెమట పోసి ఎట్లా చూడండి ఎట్లా ఉప్పు వేరిందో. ఇప్పుడైతే మళ్ళీ గాలి స్టార్ట్ అయిపోయింది. మబ్బు కూడా ఇట్లుండి అయితే చేసుకుంటూ వస్తూ ఉంది. అటు చూపి మబ్బు ఎట్లా చేసిందో. సో అటు మబ్బు అయితే చేయడం అయితే జరిగింది. సో చూశారు కదా వీడియో. ఇంతవరకు చూశారంటే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మన కామెంట్ రూపంలోనైతే తెలియజేయడానికి అయితే చేయండి. ప్రతి ఒక్కరి కామెంట్స్ అయితే నేనైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీ సజెషన్స్, వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే దాని ప్రకారం అయితే నెక్స్ట్ వెహికల్ని అయితే చేపిద్దాం. సో ప్రస్తుతానికి అయితే నేను వెహికల్ ఇక్కడ వర్క్ అయిపోయి బయటకు వచ్చినాక ఎలాంటి రేడియం స్టిక్కరింగ్ అంత హెవీ ఇంతకుముందు లెక్క చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకు అంత జిగేలు అయినా అప్పటికి కూడా నేను చాలా వరకు తగ్గించిన. అయినా కూడా ఎందుకులే అని చెప్పేసి అయితే ఈసారి పెద్ద హెవీ స్టిక్కరింగ్ అలాంటివి ఏమైతే ఉండవు. మ్యాక్సిమం నాకు తెలిసి రేపు ఇవన్నీ అయితే ఎక్కిచ్చేస్తారు, బంపర్ గింపర్ ఇట్లా. కొన్ని పార్ట్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ఆ పార్ట్సే రేపు ఎక్కిచ్చేసి మ్యాక్సిమం మంత్ ఎండ్ లోపు అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో తప్పకుండా ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది. తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.